Hallelujah. I really thank God once again for giving us this opportunity that we can join this way in the presence of God to worship. For God is faithful, God is holy, and we thank God for His faithfulness that endures forevermore. It is joy that we can gather once again this evening time this way. And దేవుడు మళ్ళీ ఒకసారి మనకి ఈ యొక్క సాయంత్రం సమయం అవకాశం ఇచ్చి మనము ఇలాంటి విధంగా మనము దేవుని ఒక సన్నిధిలో కూడుకొని మనము ప్రార్థించే అవకాశం దేవుడు మనకి ఇస్తాడని మనం నమ్ముచున్నాము. నా నమ్మకం ఏంటంటే మనం ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థిస్తామో దేవుడు కరుణిస్తాడు. మనం ఏది కోరుకుంటామో దేవుడు అది మనకు కలుగజేస్తాడని అది నమ్ముతున్నాను. మనము ఏకపించి ఆయన నామంలో గుమ్మకున్నామంటే దేవుడు అక్కడ ఉంటాడని సెలవిచ్చినాం. కాబట్టి దేవుడు మన మధ్య నమ్ముచున్నాను. ఈ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనం ఈ విధంగా కూడా దూరం ఉన్నా కానీ ఈ విధంగా మనం కలుసుకుంటామంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనము గుర్తు చేసుకొని దేవుని కృతజ్ఞత అప్పగించుకొని మనం ఈ యొక్క సాయంత్రం సమయ ఆరాధనను ఆరంభించుకుందాము. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడని, దేవుడు నిజంగా గొప్ప అద్భుతాలైనా కానీ, దేవుడు మీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలైనా కానీ, దేవుడు మీ కొరకు దేవుడు మీకు స్వస్థత దేనిలోనా కానీ మీరు దేనిలో కష్టపడుతున్నారని దానిలో కూడా దేవుడు మీకు స్వస్థత కలుగు చేస్తారని ఆ నమ్మకంతో నేను ఈరోజు ఈ యొక్క సాయంత్రం సమయంలో ఈ యొక్క ప్రార్థనని మనం ఆరంభించుకుందాం. లెట్స్ ప్రే. దేవా ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మరొకసారి దేవా ఈ యొక్క సాయంత్రం సమయం దేవా ఈ యొక్క ఫ్రైడే సర్వీస్ దేవా నీ సన్నిధిలో జరుపుకోవడానికి మాకు ఈ యొక్క దేవా ఈ అవకాశం నీకు వందనాలు. దేవా ఈ సమయము జాయిన్ అయిన వాళ్ళందరినీ, ఇంకా ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. దేవా ఈరోజు వాళ్ళతో మాట్లాడే దేవా వాళ్ళకు నీ యొక్క వాక్యం ద్వారా వాళ్ళని బలపరచుమని, నీ వాక్యంలో అయిన దేవా ఆ లోతున్న రహస్యాన్ని ఈరోజు మాకు తెలియచేయమని, దేవా విశ్వాసంతో మేము నీ యొక్క చింత చేర్చున్నాం. కాబట్టి మాకు ఏ ప్రశ్నలు దేవా మాకు ఏ ఒక ఇబ్బందులు ఉన్నా కానీ విడిపించి మాకు సరైన సమాధానం నీ తలంపు వల్లనే దేవా జరిపించి మాతో మాట్లాడమని ఈ సాయంత్రం సమయం అప్పగించుకొని ఈ సమయము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. Sorry, there are some people they are doing it right. Hallelujah. Yes. Praise God. So, if you have your Bibles, you can turn your Bibles to Luke chapter 13 and verse 10. Luke 13 అధ్యాయము 10వ వచనం నుంచి. If I request you all to please mute your this thing, because let's not get disturbed. So Lukas Suwata 13 అధ్యాయము 10వ వచనం నుంచి. I'm reading in English, but you can follow in Telugu. Now he was teaching in one of the synagogues on the Sabbath, and behold, there was a woman who had a spirit of infirmity for 18 years, and was bent over and could in no way raise herself up. But when Jesus saw her, he called her to him and said to her, "Women, you are loosed from your infirmity." And he laid his hands on her, and immediately she was made straight and glorified God. But the ruler of the synagogue answered with indignation, because Jesus has healed on the Sabbath. And he said to the crowd, "There are 6 days on which men ought to work. Therefore come and be healed on them, and not on the Sabbath day." The Lord answered him and said, "Hypocrite, does not each one of you on Sabbath loose his ox or donkey from the stall and lead it away to water it? So ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound, think of it, for 18 years be loosed
from this bond on the Sabbath. And when he said these things, all his adversaries were put to shame, and all the multitude rejoiced for all glorious things that were done by him. Hallelujah. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క వచనంలో లూకా సువార్త ఏం జరుగుతుందంటే అక్కడ యేసు ఒకరోజు సాబత్ దినమున అక్కడ పోయి వాళ్ళ ముందు అంటే ఆ సినగోగ ఆ బలిపీఠ దగ్గర మందిరంలో ఆయన అక్కడ ఉండేటప్పటికి ఆయన ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీకి షీ హ్యాడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీ, అంటే దురాత్మక వేదనలో ఆమె బాధపడ్డ 8 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు ఆ స్త్రీ ఆ దురాత్మల వేదనతో ఆమె ముందు వరకు వంగిపోయి ఉన్నది. మీన్ షీ ఈస్ యాక్చువల్లీ బెంట్ ఓవర్. ఆమె స్ట్రైట్ గా నిలబడలేకపోతుంది. అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ ద స్పైనల్ చూద్దాం స్పిరిట్. అది ఎంతవరకు బలమైన ఆమె ఎముకల పైన కూర్చుందంటే ఆమె ఇక స్ట్రైట్ గా నిలవలేకపోతుంది. యేసుక్రీస్తు ఆమె పడుతున్న ఆ బాధను చూసి, ఆమె ఆ దురాత్మల వేదన చూసి వెంటనే ఆమెకు స్వస్థత పలికాడు. ఆమెపై చేయి ఉంచి ఆమెకు ప్రార్థించి ఆమెకు స్వస్థత కలిగించాడు. కానీ అక్కడ కొంతమంది ఆ ఒక గురువులు ఆ సినగోగ ఆ మందిరంలో గురువులకు ఆ నచ్చలేదు. వాళ్ళు ఏమన్నారంటే సాబాత్ రోజున ఇలాంటి కార్యం జరగొద్దని. వాళ్ళు ఏమంటారంటే ఆ రోజులు మనకున్నాయి, ఆ రోజులు మీరు వచ్చి మీ స్వస్థత పొందుకోండి తప్ప సాబాత్ దినమున మీరు వచ్చి దేవుని ఒక మందిరంలో ఇలాంటి చేయవద్దు అని ఒక మాట అనేటప్పటికీ యేసుక్రీస్తు వాళ్ళని గద్దించమనంటే మీరు ముసుగేస్తున్న వాళ్ళు మీరేంటంటే మీ కొరకు గాడి అయినా కానీ మీ దగ్గర గాడి అయినా కానీ ఉన్నట్టు, ఇంకా లేకపోతే మీ దగ్గర ఎద్దున్నా కానీ సాబాత్ దినమున దానికి మీరు నీళ్ళు పోయారా? మీరు నీళ్ళు పోస్తారు. కాబట్టి ఈ స్త్రీ అబ్రహాం ఒక సన్నిధిలో వచ్చిన ఆమె అబ్రహాం కుమార్తె కాబట్టి ఆమెకి విడుదల పొందుకున్నా లేకపోతే స్వస్థత పొందుకున్నా అధికారం లేదా అనే ఒక మాట యేసుక్రీస్తు అక్కడ అడిగాడు వాళ్ళు. అలాంటి ఒక మాట విన్న తర్వాత యేసుని తుణీకరించిన వాళ్ళే కోపం వచ్చింది తప్ప అక్కడ ఉన్న మనుషులు ఆ గొప్ప కార్యం చూసి వాళ్ళు ఆనందం పొందుకున్నారు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ స్క్రిప్చర్ దట్ వి రెడ్. అంటే ఈ యొక్క వాక్యం మనం చదివినాం కాబట్టి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అది ఏం జరుగుతుందని. కానీ ఇక్కడ విషయం మనం ఏం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ఆ స్త్రీని చూడగానే ఆమెకి విభక్తి ఇవ్వాలని ఆమె బాధపడుతుంది కాబట్టి ఈ దురాత్మ నుంచి స్వస్థత కావాలని దేవుడు అది కోరుకున్నాడు. దేవుడు అన్ని ఎరిగిన యేసుక్రీస్తు అన్ని ఎరిగినాడు కాబట్టి ఆయన స్వస్థత పలికితే అక్కడున్న ఆ ఒక గురువులకి ఆ ఫరిసీయులకి వాళ్ళకు కోపం వస్తుందనే కానీ వాళ్ళు నిరాశ పడతారని ఆయనకు గ్రహించున్నాడు. కానీ యేసుక్రీస్తు ఆ స్త్రీ ఉన్న బాధను చూసా తప్ప ఆయనకు దాని తర్వాత వచ్చిన ఎదుర్పులు చూడలేదు. ఎన్నోసారి మనం ఏదైనా కార్యం చేయాలనుకుంటాము. నిజంగా మనం ఏదో కార్యం చేయాలనుకుంటాము. మనం ఆ కార్యం గురించి ప్రార్థించినప్పుడు చాలా మంది మనతో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు కాదు, బంధువులే ఏమంటారంటే ఆ కార్యాన్ని మనం చేయబోతున్న కార్యాన్ని తుణీకరిస్తారు, డిస్కరేజ్ చేస్తారు, నెగటివ్గా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారు, నీ వల్ల సాధ్యమవుతుందా, ఇది నిజంగా దేవునికి ఇష్టమా అని చాలా మాటకి మనల్ని వాళ్ళు లోబడి మాట్లాడతారు. ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఆ ఒక ఫరిసీయులైనా కానీ యేసుక్రీస్తు సాబాత్ రోజున స్వస్థపరిచిన వాళ్ళకు ఆ ఒక అంటే దాని విరోధం కాదు. వాళ్ళ విరోధం ఏంటంటే ప్రజలందరూ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు తప్ప వాళ్ళ ఒక పొజిషన్ అంటే వాళ్ళకు ఇచ్చిన ఆ ప్రయారిటీ, ఆ మర్యాద తగ్గిపోతుందని, వాళ్ళకి ఇచ్చిన ఆ ప్రాముఖ్యము తగ్గిపోతుందని వాళ్ళకు ఆ సమయము యేసుని చూసి వాళ్ళకి ఈర్ష్య పుట్టింది, జెలసీ.
ఎందుకంటే యేసు యొక్క పేరు అనగాని ఆయన చేసిన కార్యాలు బట్టి అక్కడున్న ప్రజలు యూదులందరూ యేసు ఇంకా వెంబడిస్తున్నాడు కాబట్టి ఎక్కడ మా యొక్క ప్రాముఖ్యము తగ్గించిపోతాయని అలాంటి ఒక విషయం వలనే వాళ్ళు అక్కడ కోపగించుకున్నారు తప్ప, తుణీకరించారు తప్ప ఏదో సాబాత్ రోజు చేశారని వాళ్ళకు ఏ ఒక కష్టం కాదు. వాళ్ళు దానివల్ల దేవుని యేసుని వాళ్ళు దోషించండి. వాళ్ళు కలిగిన ఒక మాట ఏంటంటే మేము అంటే వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే మేము ఆరోన్ సంగతి నుంచి మొదటిగా మోసే ద్వారా ఆరోన్ని దేవుడికి ఆయన గురువుగా ఏర్పరిచాడు, అనాయింట్ చేశాడు. అంటే ఆ సంగతిలో వచ్చిన మేము మాకు ఆ ప్రాముఖ్యం కలగాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వరకు ప్రజలందరూ ఆ గురువులు ఏం చెప్పినా కానీ, ఆ ఫరిసయ్యులు ఏం చెప్పినా కానీ ఆ మార్చని ఆ హై ప్రీస్ట్ ఆ హై గురు వాళ్ళు చెప్పే మాటల్ని వాళ్ళు గ్రహించేవాళ్ళు. వాళ్ళ మార్చని ఎప్పుడు వాళ్ళు డిసోబే చేయలేదు, వాళ్ళు చెప్పిన మాటకు లోబడి ఉన్నారు. కానీ 3 సంవత్సరాలు ఎప్పటి నుంచి యేసుక్రీస్తు ఆయన పరిచర్య స్టార్ట్ చేసి ఆరంభించిన తర్వాత చాలా మందికి స్వస్థత అయినా కానీ, దేవుని యొక్క రాజ్యం అయినా కానీ, దేవుని యొక్క క్షమాపణ వచ్చి ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పరిచయం చేసినప్పటికీ చాలా మందికి మనము ఊహించలేని అద్భుతాలు మహాత్మ కార్యాలు చేసినప్పటికీ వాళ్ళకు భయం కలిగింది. వాళ్ళ లోపల వాళ్ళు కునుకరడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఈర్ష్య కలిగింది, జెలసీ. అండ్ వీఆర్ నాట్ అవుట్. ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నేను ప్రార్థించినప్పుడు దేవునికి మాట ఇచ్చాడంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం పెరిగేటప్పటికీ వాళ్ళకి ఈర్ష్య కలిగి ఉంటుంది. జెలసీ ఈజ్ వెరీ ట్రూ. We live in a world where jealousy is true. మనం పెరిగే కొద్దీ మన పక్కన ఉన్న వాళ్ళకు మన గురించి మనం పెరిగే కొద్దీ వాళ్ళకు మనం చూసి వాళ్ళ మనసులో తునకరిస్తారు. వాళ్ళు ఏదేదో మాట అనుకుంటారు. ఎందుకంటే మనం పెరిగే చూసి వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి. చాలా తక్కువ మంది మనం పెరిగే చూసి సంతోషిస్తారు. కానీ చాలా మందికి చాలా మంది ఆ ఈర్ష్య కలిగి ఉంటారు, జెలసీ. అండ్ ఈవెన్ ఐ ఇక్కడ ఉండి ఐఎమ్ కన్ఫెసింగ్, ఎస్ దేర్ వర్ టైమ్స్ వేర్ ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ వెన్ సంబడి ఎల్స్ యూజ్డ్ టు గ్రో బిఫోర్ మీ. అంటే ఎవరైనా నాకైనా ముందు వాళ్ళు పెరిగే కొద్దీ ఆఫీస్లో అయినా కానీ ఏ పనులైనా వాళ్ళు పెరిగే కొద్దీ నేను ఆ స్థానంలో ఉన్నానని చాలా మటుకి నాకు బాధ కలిగింది. మెనీ టైమ్స్ చాలా సమయం అనుకున్నాను, అరే నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేస్తున్నానని, నాకెందుకు ఇలా జరుగుతుంది అని చాలా మటుకు నేను అనుకున్నాను. వై ఇస్ దట్? నేను విశ్వాసంతో ఉన్నా కదా, నేను అన్నీ చేస్తున్నా కదా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని చాలా మటుకు అనుకున్నాను నేను కూడా. There were times where I felt bad when my friends or some people grow before me. Yes, we as humans have that jealousy. We will not understand, because at that moment మన సిచ్యువేషన్ చూసినప్పటికీ ఇంకొక సిచ్యువేషన్ చూసినప్పటికీ మనం కంపారిజన్ వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఇంకొకరు అదే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి ఆ సంతోషం కాకుండా మనం నిరాశ గురవుతాం. చాలా మటుకు we compare ourselves with people who don't believe in Christ. యేసుక్రీస్తులో విశ్వాసం లేకున్న వాళ్ళ మీద మనం చాలా మటుకి మనం కంపేర్ చేసుకుంటాం. అదే వాళ్ళు యేసుని ఎరగలేదు కదా,
ఎరగలేకున్నా కానీ వాళ్ళు దేవుడు ఇంత వాళ్ళు పెరిగిపోతున్నారు. నేను యేసుని తెలుసుకొని పాప క్షమాపణ చేసుకొని దేవుని ఒక రాజ్యం గ్రహించున్నాను కాబట్టి బాప్తిజం తీసుకున్నాను, అన్నీ చేస్తున్నాను, దేవుడికి లోబడి ఉన్నాను, కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు అని చాలాసార్లు నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. యాక్చువల్లీ నేను చాలా మంది కలిసాను కూడా. అది చూసుకుని వాళ్ళు ఏమనంటే యేసునే వదిలేశారు, క్రైస్తవ జీవితం వదిలేసి వాళ్ళు వేరే దానికి వేరే విశ్వాసంలో వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకు నేను చూశాను. కానీ ఒక్క విషయం ఏంటంటే, మనకు ఈ భూలోకంలో ఉన్న ఈ యొక్క వస్తువులైన కానీ కార్యం గురించి మనము దుఃఖం చెందుతున్నాం కాబట్టి దుఃఖము మనకైతుంది తప్ప నిజమైన రాజ్యము, నిజమైన మనకు నిజమైన ట్రెజర్, నిజమైన ఆశీర్వాదం కలిగిందంటే మనము ఒకరోజు పరలోక రాజ్యంలో మనం నివసించి దేవునితో నిరంతరము ఆయన సన్నిధిలో గడుపుతామని ఆ విషయము, ఆ కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్ యేసుక్రీస్తు వారి విశ్వాసం వల్ల మనము అది కలుగజేస్తుంది. మీరు అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన ఈ కార్యము సాబాత్ రోజు ఈ కార్యం చేస్తే అక్కడ వాళ్ళు ఆయనకు చాలా మంది ఆ గురువులు ప్రశ్నిస్తారు తప్ప ఆ ఫరిసీయులు ప్రశ్నిస్తారు, వాళ్ళు సంతోషించరు, దుఃఖిస్తారని ఆయన గ్రహించిన కానీ ఆయన హృదయంలో మాట ఏంటంటే ఆ స్త్రీ మెయిన్ ఏంటంటే ఆ స్త్రీ ఆమె విడుదల పొందుకోవాలని. ఏదైనా కానీ ఆ స్త్రీ విడుదల పొందుకోవాలని. The Lord was more concerned. The Lord was more concerned about healing that woman than people coming against him. His concern was to heal this woman. He knew if he heals that woman, all these Pharisees will not be happy. He knows. యేసు ప్రతిదీ గ్రహించున్నాడు. ఆయన ఈ యొక్క కార్యం చేస్తే అక్కడ ఉన్న గురువులకి నచ్చపోవచ్చు అని ఆ విషయం ఆయన గ్రహించున్నాడు. కానీ ఆయన మనసంతా ఆ ఒక స్త్రీకి విముక్తి చెందాలని, ఆ స్త్రీకి విడుదల చెందాలని. 18 సంవత్సరాల వరకు ఆమె కష్టపడుతుంది కాబట్టి ఆమె చూడగానే ఆమె విముక్తి ఇవ్వాలని, ఆమె చూడగానే ఆ దురాత్మ నుంచి ఆమెని విడిపించాలని ఆయన ఆ విషయం గ్రహించున్నాడు. For him it was all about that woman. Give me a moment. For him it was all about saving that woman. ఆయన ఉద్దేశమైన కానీ ఆయనకున్న ఫోకస్ అయినా కానీ ఆయన ఆలోచన ఏంటంటే నేను ఈ స్త్రీకి ఈరోజు ఆ విడుదల కలుగచేయాలని. He set his mind on healing that woman. Excuse me. He was so focused. He was so mindful about healing that woman. ఆయన ఏ విషయము ఆయన గ్రహించకుండా ఒకటేంటంటే ఆ స్త్రీకి ఈరోజు విడుదల కలగాలని ఆ ఆలోచన కలిగి ఉన్నాడు.
He was more concerned in giving healing to that woman. This evening time, I want to tell you one thing. Whatever situation that you are in, whatever problem you're going through, if you're being tormented by the demons, if you're having a sickness because of the demon spirit, some black magic, some witchcraft that is done upon you or your family, I want to give you an assurance. We have a God. We have a God who is mindful of your healing. I just want to let you know that this evening time, I want you to understand that there is a God, and that this God is much mindful, is very much mindful of only one thing, and that is that you would receive the healing. This God is mindful of only one thing, and that is that you would receive healing. He wants you to experience the healing. There he was not worried about the consequences that he will have. అక్కడ యేసుక్రీస్తు ఆ స్వస్థత జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారని, అక్కడ ఏం జరుగుతుందని ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా ఆయన మొత్తం ఫోకస్ ఆయన ఏం పెట్టాడంటే ఆ స్త్రీకి ఆ రోజు విడుదల కలగచేయాలని. ఆ గురువులు ఉన్నా కానీ ఆ గురువులు ఆయనని ఆ సమయంలో ద్వేషిస్తారు. వాళ్ళ ద్వేషం ఎంతవరకు పెరుగుతుందంటే ఆయనని చంపేయాలని ప్లాన్ చేస్తారని అది గ్రహించినా కానీ యేసుక్రీస్తు ఒకటే ఒక విషయం ఆ సమయానికి ఆయన ఆలోచనలు ఏంటంటే ఈమె కూడా అబ్రహాము కుమార్తె కాబట్టి ఈమెకు విడుదల కలుగు చేయాలి, ఆ దురాత్మను పారదోయాలి. ఆ స్త్రీకి 18 సంవత్సరాల నుంచి ఆమె దేంతో బాధపడుతుందంటే ఆ బాధ నుంచి ఆమెకి విముక్తిగా కలుగ చేయాలని ఆ ఒకే తలంపుతో, ఆ ఒకే ఆశతో, ఆ ఒకే విషయంతో యేసుక్రీస్తు ఆయన ముందగేసి ఆ కుమార్తెను తాకి ముట్టి స్వస్థపరిచాడు. This evening time, ఈ సాయంత్రం సమయంలో I want you to understand that part. ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏం జరిగినా కానీ ఒక విషయం గుర్తించుకోండి, యేసుక్రీస్తు ఆయన తలంపైనా కానీ ఆలోచనైనా కానీ మనకు విముక్తి ఇవ్వాలని, మనకు ప్రతి ఒక్క దురాత్మ నుంచి మనల్ని విడుదల చేయాలని, ఏ బంధకం ఉన్నా కానీ ఆ బంధకం నుంచి మనం పూర్తిగా మనం విడుదల చేయాలని అలాంటి ఒక తలపులు కలిగి ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు. ఆయన ప్రతి విషయాన్ని గ్రహించున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం, ఏది మనకు తెలుసున్నా కానీ ఆ ప్రతి దాని నుంచి యేసుక్రీస్తు ఈరోజు గ్రహించుండి మనకిచ్చిన మాట ఏంటంటే ఆయన మన కొరకు విడుదల కలుగ చేయడానికి, మనల్ని విడుదల కలుగ చేయడానికి, మనల్ని స్వస్థపరచడానికి ఏ ఒక్క చేతబడి అయినా కానీ, విచ్క్రాఫ్ట్ అయినా కానీ, బ్లాక్ ఏదునైనా కానీ దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఈ సమయము ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. When God gave it, I was praying, Lord, ఈ రోజు ఏ వాక్యం బోధించాడు దేవుడు, ఈ వాక్యం గుర్తించాడు. ఆయన హృదయం ఒక వాంఛన ఏంటంటే ప్రతి వాళ్ళు స్వస్థత పొందుకోవాలని, ఆయన పట్ల విశ్వాసం వచ్చిన వాళ్ళందరూ సంతోషమైన ఆనందకరమైన
మంచి ఆరోగ్యం కలిగి జీవించాలని ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ బంధితంలో మనం పోకుండా, ఏ ఒక్క దురాత్మక వేదనలో ఉండకుండా మనము ఆ స్వతంత్ర జీవితంలో జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇలాంటి కార్యం చేస్తే అక్కడున్న గురువులకి సంతోషం కాకపోయినా కానీ ఈర్ష్యతో వాళ్ళు ఇంకా ద్వేషించి ఆయనని శిలువ మరణకు గురి చేస్తాడని ఆ విషయమైన గ్రహించిన కానీ ఆయనకున్న ఒకే ఒక ఆలోచన తలంపు ఏంటంటే మనము పాప క్షమాపణ పొందుకోవాలి, ఆయన రాజ్యంలో మన కూడా వెంబడించాలి, మనము స్వస్థత పొందుకోవాలి. ఏ ఒక్క వేదన ఉన్నా కానీ, శారీరక బలహీనత ఉన్నా కానీ, ఏ అనారోగ్యం రోగం ఉన్నా కానీ, ఏ క్యాన్సర్, ఎయిడ్స్, ఏదైనా షుగర్, బీపీ, డయాబెటిక్ ఏది ఉన్నా కానీ దాని నుంచి మనము స్వస్థత పొందుకోవాలని ఆ శిలువ మరణంకి ఆయన ఒప్పుకున్నాడు. అందుకే ఆ ఒక వచనం మాకు నచ్చాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అని. ఆయన అంటే మన స్వస్థత కోసము ఆయన దెబ్బలు పొందుకున్నాడు, ఎందుకంటే మనము స్వస్థత పొందుకోవాలి. He was wounded for our transgressions. మన పాపల కొరకు ఆయన దెబ్బలు పొందుకున్నాడు. అంత చేసిన దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యము వాగ్దానం ఏంటంటే, ఆ 16వ వచనం, not this, being a daughter of Abraham, who the Satan has bound, think of it, for 18 years we loosed from this bond on the Sabbath day. విశ్వాసంలో అబ్రహాంకి మనము కుమారుడు కుమార్తెగా అయ్యేటప్పటికీ ఈ సాతానుకు బంధుకుల నుంచి విడుదల పొందుకోవడానికి ఆమెకు అర్హత లేదా అని ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు. ఆ మాట మనకు దేవుడు ఈరోజు వాగ్దానంగా పలుకుతున్నాడు. మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి మనకు ఈ సాతానుకు బంధుకుల నుంచి విడుదల కలుగుచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ ఒక్క బంధకులు ఉన్నా కానీ, అది శారీరక అనారోగ్యమైన కానీ, డాక్టర్స్ మీకు ఇచ్చిన రిపోర్ట్లైనా కానీ, కళలు మీకు వస్తున్న కళలు చెడ్డ కళ ఉన్నా కానీ, ఎవరు మీకు పైన చేతబడి అయినా కానీ, తప్పైన సంబంధంలో ఉన్నా కానీ, దేవుడి చిత్తం లేకున్న కార్యమైన కానీ, మీరు చేసిన తప్పుల వల్ల ఆ బంధకులు పడినా కానీ, ఎవరో చెప్పిన ఆ ఒక అడ్వైస్ విని మీరు తప్పు అడుగు వేసినా కానీ, ఆ ప్రతి దాని నుంచి దేవుడు ఈరోజు యేసుక్రీస్తు నామములో మీరు విడుదల పొందుకుంటారు. 18 సంవత్సరాల నుంచి బాధపడిన కుమారుడికి దేవుడు ఎలా ఈరోజు ఆ మాట మనం చదువుతున్నాం, విడుదల చేశాడో నేను నమ్ముచున్నాము. ఈరోజు దేవుడు మనకు అలాంటి గొప్ప విడుదల కలుగు చేస్తాడని. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చాడంటే ఈ వాక్యం మన జీవితం నెరవేర్చి దేవుడు మనతో ఉన్నాడు. అది నా నమ్మకం, అది నా బలమైన నమ్మకం. ఏంటంటే ఈ వాక్యము దేవుడు ఈరోజు మనకి కలుగు చేశాడంటే ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చే దేవుడు మనకి ఈరోజు ఉన్నాడని, ఆ విశ్వాసం మనకు ఉండాలని. ఆ స్త్రీ వల్లనే మనం కూడా ఈ రోజు బాధలు ఉన్నామంటే దేవుడు ఈరోజు మనకు ఆ వాక్యము ఈ వాక్యము మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మనకు ఏం సెలవిస్తున్నాడంటే, ఆ వాక్యం ద్వారా ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, మీరు కూడా విశ్వాసంలో అబ్రహాం ఒక కుమారుడు కాబట్టి ఆ సాతానుకు బంధకాల నుంచి విడుదల పొందే మీకు కూడా భాగ్యం కలగాలని. Because through faith we are also sons and daughters of Abraham, even we will have to receive the healing and deliverance from every satanic attack, from every Satan plunge.
అది మీ భర్త పైన కానీ, మీకు మీ యొక్క భార్య పైన కానీ, మీ పిల్లల పైన కానీ, అది ఎవరిపైన ఉన్నా కానీ, సాతాను ఎవరిని శోధిస్తున్నా కానీ, మీ కుటుంబంలో మీ బంధువులు మీ బంధువులు ఎవరైనా వేధిస్తున్నా కానీ, ఈరోజు గుర్తు చేసుకుని మనం ప్రార్థిస్తాం అధికారంతో, యేసుక్రీస్తు అధికారంతో. దేవుడు ఈరోజు వచ్చి మరొకసారి తాకి ముట్టి మనల్ని విడుదల చేయాలి, మనకు స్వస్థపరచాలి. ఇఫ్ దేర్ ఇస్ సంబడి ఇన్ యువర్ హౌస్ హూ నీడ్స్ హీలింగ్, మీ ఇంట్లో ఎవరికైనా స్వస్థత కలగాలంటే, మీకు తెలుసు మీ ఇంట్లో ఎవరికైనా దురాత్మక వేదం ఉన్నా కానీ, ఎవరైనా పాపం చేశారు కాబట్టి దానివల్ల వాళ్ళకు వచ్చిన ఆ ఒక కష్టమైన కానీ, మీరేసిన తప్పు అడుగు వల్ల ఈరోజు మీరు ఆ స్థితికి ఉన్నా కానీ, ఏదైనా ఉన్నా కానీ, ఈరోజు మనం నమ్ముదాం. ఆ దేవుడు ఇచ్చిన వాక్యం వల్ల మన నమ్మకం ఏంటంటే, ఈరోజు ఈ సమయము మనం ప్రార్థించగా దేవుడు విడుదల కలుగు చేస్తాడు. ప్రతి సాధారణ బంధకాల నుంచి దేవుడు దాని పాలు దోయి దాన్ని దేవుడు పలగొచ్చి ఈరోజు మనకు పూర్ణ విముక్తి కలుగు చేస్తాడని, పూర్ణ విడుదల కలుగు చేస్తాడని, మరొకసారి మనకి ఒక దురాత్మక వేదన కానీ, సాధారణ శోధనలు లేకుండా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతానని మనం నమ్ముచున్నాం. ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, విశ్వాసంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సాధ్యము, ఏ అసాధ్యమైన కానీ సాధ్యము. ఆదికాండము 18 అధ్యాయం 14 వచనంలో దేవుని వాక్యము అబ్రహాంకి ఏమంటున్నాడంటే, ఈజ్ ఎనీథింగ్ టూ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్? ఈజ్ ఎనీథింగ్ టూ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్? మీరు ఆలోచించండి, ఇంత గొప్ప దేవుడు, ఇంత పెద్ద దేవుడు, ఈ సృష్టించిన దేవుడు, ఆయనకి ఏదైనా కష్టవృత్తిగా ఉండదు, ఆయనకి ఏదైనా అసాధ్యమైన కార్యం ఏదైనా ఉంటుందా? లేదు. కాబట్టి ఈరోజు ఆ విశ్వాసంలో మనం ప్రార్థిస్తాం. దేవా నమ్ముచున్నాము తండ్రి, దేవా నీవు అంత గొప్ప మహత్వమైన దేవుడు కాబట్టి నమ్ముచున్నాము తండ్రి, అసాధ్యమైనది ఏది కాదని. నీ వల్ల ప్రతిదీ సాధ్యం. In Numbers it says, is the Lord's hand shortened? దేవుడు మోసేకి అంటాడు నంబర్స్లో, is the Lord's hand shortened that he cannot provide you in this desert? మోసేకి ఏమంటే, దేవుని ఒక హస్తము అంత చిన్నదా, ఈ ఒక ఎడారిలో మీకు ఏ ఒక ప్రొవిజన్స్ ఇయ్యలేనా అని ఒక మాట అంటాడు. అప్పుడు గొప్ప కార్యం చేశాడు దేవుడు. రాయి నుంచి నీటి ఇచ్చాడు, ఎడారిలో భూమిలో నీటి సృష్టించాడు. వాళ్ళు తినడానికి వాళ్ళు ఇది అడిగేటప్పటికి వాళ్ళకి అక్కడ పక్షులు ఇచ్చాడు, క్వెయిల్స్. అదే నేను అంటున్నా, ఈరోజు దేవుని కష్టము చిన్నది కాదు, దేవునికి ఏ కార్యము కష్టము కాదు, ఆయన ప్రతి నెరవేరుస్తాడు. సో ఈరోజు ఆ విశ్వాసంలో మనం ప్రార్థిస్తాము. దేవా, ఏదున్నా కానీ మీరు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి, దేవునితో మీరు రహస్యంగా కుటుంబంతో ఉన్నారు కాబట్టి, మీకు ఏ ఒక్క ప్రార్థన ఉన్నా కానీ, మీరు ఏ కోరిక ఉన్నా కానీ, మీరు నాతో సహా ఏకోపించి విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు ప్రతిదీ మీకు కలుగు చేస్తాడని, ప్రతి కార్యం నుంచి, ప్రతి సాధన శోధన నుంచి మీకు విడుదల కలుగు చేసి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి మీకు స్వస్థత ఇస్తాడని, ఏ ఒక కార్యం ఆగి ఉందో దేవుడు ఆ కార్యాన్ని తొందరగా పూర్తి చేయాలని, కోర్టు కేసెస్ని క్యాన్సిల్ చేయాలని, భూమిలో పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ ల్యాండ్స్, ప్రాపర్టీస్, దాని నుంచి కూడా దేవుడు విడుదల ఇవ్వాలని మనం ప్రార్థిస్తాం. లోన్స్ అప్పుల నుంచి దేవుడు విముక్తి ఇవ్వాలని విల్ ప్రే. స్తోత్రం తండ్రి, స్తోత్రం. రీఖాద రాష్ట్రనాది లిఖితే స్తోత్రం రీమా రాధ రాష్ట్ర నహాద్ లేఖాదే రీత రామస్మరణ
Esherekha barata lasanahan menikado russo rushmere. Ivaraha delekha morudo russanahan meniket. Vekado rushalare barahat bereko barad. Sherehadolo barasat dele varussanade. Lord, in the name of Jesus. Lord, in the name of Jesus. Lord, in the name of Jesus. We pray that, Lord, that you are mindful of your people of God. You are mindful of your people of God. You are mindful of your people of God. You know their needs of God. They are వాళ్ళ అవసరాలు దేవాను గ్రహించున్నారు కాబట్టి, వాళ్ళు ఏ విషయం గురించి ఇన్ని సంవత్సరాలు వేచున్నారని మీకు గ్రహించున్నారు కాబట్టి, దేవా ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక కుటుంబంగా, ఒక సంఘంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని విడిపించుము తండ్రి. ఏ సాధారణ బంధువుల్లో మేము ఉన్నామో, మా కుమార్తెలు అనగా మా కుమారుడు తండ్రి తప్పైన సంబంధంలో ఉన్నారని దేవ వాళ్ళని విడిపించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బలమైన చిత్తము మా కుమార్తెల జీవితంలో, మా కుమారుడు జీవితంలో నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. Lord, we pray for every boy and a girl who are in wrong relationships, oh Father. We pray, Lord, that you will intervene and break those relationships, oh Father. Save your children. Save your children, oh Father. Oh, Rahad Rishaneka. Oh, Rikhad Rasamash. Deva swasthata kalgu క్షేమని వేడుకున్నాం తండ్రి. స్వస్థత కలిగే క్షేమని వేడుకున్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి దేవ బాధపడుతున్న ఒక నొప్పి నుంచి దేవా ఈరోజు నువ్వు దేవా ఇప్పుడే ముట్టి తాకి స్వస్థపరచుమని వేడుకున్నాం దేవా. నీ ఒక బలమైన స్వస్థత ఇప్పుడే విడుదల చేయమని వేడుకున్నాం తండ్రి. మా తాకి ముట్టి స్వస్థత నీ అగ్ని వల్లనే తండ్రి. Lord, I pray for fire of God to heal your people, of Father Jesus. And Lord, we pray, if your children are being tormented with any spirit, if the sickness is because of any evil spirit, Lord, we command it in the name of Jesus. Lord, we authority in the name of Jesus. We command in the name of Jesus that you will drive out the demons of Father. You will rebuke those demons in the name of Jesus. Come on, in the name of Jesus, Father. To let loose of your children of Father. We speak, O Lord, by faith, with the authority in the name of Jesus, to all those demons in the name of Jesus, to let loose your children and leave them right now. Lord, I pray every black magic, every witchcraft will cease in the name of Jesus and will be nullified in the name of Jesus. It will come to nothing, oh Father Lord, in the name of Jesus. తెలియకుండా తండ్రి ఏదో వాళ్ళు తినేశారైనా కానీ వాళ్ళు తాగేశారు తండ్రి దగ్గర ఈరోజు దాని నుంచి విడుదల కలుగు చేయమని వేడుకున్నాం తండ్రి. Let it come out in the name of Jesus from the bodies of Oh Lord, today we seal them with the blood of Jesus. తల నుంచి కానీ కాల వరకు తండ్రి దేవా నీ యొక్క రక్తంతో కడిగి ముద్రించుమని వేడుకున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ ఒక బలమైన శక్తి వల్ల తండ్రి అగ్ని వల్ల ఇప్పుడే వచ్చింది దేవా, దాన్ని దేవా నీవే వాళ్ళని పూర్ణ కడుగుమని వేడుకున్నాం తండ్రి. Lord, we pray that burn of Father Lord Jesus and heal your people of God. Heal your people of God. Speak healing in their bodies of God. Speak healing in the name of Jesus. దేవా ఏ కార్యం ఆగిపోయినా బిజినెస్లో అయినా కానీ, జాబ్స్ అయినా కానీ, ప్రమోషన్స్ అయినా కానీ, దేవా హైక్ అయినా కానీ, ఎగ్జామ్స్ అయినా కానీ, ఇంటర్వ్యూస్ అయినా కానీ, దేవా వాళ్ళు దేని కొరకు మీరు ప్రార్థిస్తున్నారు తండ్రి. నీ చిత్తం ప్రకారంగా తండ్రి వాళ్ళు విజయంగా పూర్తి చేసుకోవాలని వేడుకున్నాం. జాబ్ లేని వాళ్ళు జాబ్ దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఉద్యోగంలో దేవా పెరగపరచమని వేడుకున్నాం తండ్రి. దేవా నీ విశ్వాసం ఉన్నారు కాబట్టి తండ్రి దేవా వాళ్ళ తలంపులు దేవా నువ్వు తలగా ఉంచాలని వేడుకున్నాం తండ్రి.
దేవా నీవు నీ బిడ్డల్ని కాచుకోమని, నీ బిడ్డలు దేవా నువ్వు ఆశీర్వదించింది. ఎందుకంటే అబ్రహాం వలే దేవా